ఏఆర్ వెహికల్ రైతు మిత్రులందరికీ నమస్కారం. మన సబ్స్క్రైబర్లందరికీ ఉపయోగంగా ఉండడానికి ఈరోజు మనం అగ్రికల్చర్ డ్రోన్ అంటే మందు పిచికారీ చేసే మిషన్ గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాము. ఇక్కడ అన్నున్నాడు. అన్నని అడిగి మిషన్ ఎంతకు తీసుకున్నారు, ఈ మిషన్తోనే రైతులకు లాభమా నష్టమా, బిజినెస్ చేస్తున్న ఈ అన్నకి లాభం మిగులుతుందా లేదా, ఒకవేళ ఈ మిషన్ తీసుకుంటే మిషన్కి మెయిన్గా ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయి, ఈ మిషన్ తీసుకున్నాడు కదా మరి దీని పెట్టుబడి తీరిందా లేదా అని పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్కారం అన్న. అన్న మీ పేరు? రమేష్. నా పేరు రమేష్. ఓకే అన్న. అన్న మీరు ఏం చేస్తూ ఉంటారన్న? ఇంతకుముందు ప్రైవేట్ జాబ్ చేసుకునేది. లాక్డౌన్ టైంలో అక్కడ జాబ్స్ కొంచెం ప్రాబ్లం అయినాయి. సో దానివల్ల మేము ఇక్కడికి వచ్చేసి ఏదైనా కొత్తగా ఇన్నోవేటివ్గా కొత్తగా ఏదైనా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలా రకాలుగా చూసి ఇక్కడ అగ్రికల్చర్ డ్రోన్స్ అనేవి ఆంధ్రలో కొంచెం ఎక్కువగా చేస్తున్నారు. మన దగ్గర లేదు. ఇక్కడ దిగబాటు పొలాలు ఇట్లా అవి ఎక్కువగా ఉంటాయి, మ్యాన్ పవర్ దొరకడం లేదు. సో ఇవన్నీ ఒక 6 months ఒక పంటకాలం అన్ని చూసి డ్రోన్ కూడా ఎట్లా పనిచేస్తుందో చూసి అక్కడ గుంటూరుకి వెళ్ళి అక్కడ మేము ట్రైనింగ్ తీసుకొని దీన్ని పర్చేస్ చేయడం జరిగింది. ఓకే అన్న. ఈ మిషన్ మీరు తీసుకున్నప్పుడు ప్రైస్ ఎంత ఉందన్న? మేము తీసుకున్నప్పుడు దీంతో పాటుగా ఈ డ్రోన్ కాస్ట్ టోటల్ సెటప్ వచ్చేసి 6.2 lakhs పడింది. అంటే దీంతో పాటు ఒక 5 బ్యాటరీ సెట్లు ఇచ్చారు, 2 చార్జర్లు ఉంటాయి, ఒక రిమోట్ ఉంటుంది, డ్రోన్ ఉంటుంది. టోటల్ సెటప్ అనమాట. అది ఈ సెటప్ కు 6,20,000 రూపాయలు అయినాయి. ఓన్లీ ఒక డ్రోన్ అంటే 3 lakhs రూపీస్ పడుతుంది. ఓన్లీ ప్లేన్ డ్రోన్. ఇప్పుడు మీరు ఛార్జింగ్ పెట్టాలి కదా, మరి ఛార్జింగ్ ఎట్లాంటి ఇన్వర్టర్ ఉందా మీకు? మరి ఎట్లా పెడతారు? ఛార్జింగ్ వచ్చేసి మేము ఇంటి దగ్గర పెట్టుకుంటామండి. ఇక్కడికి వచ్చినప్పుడు ట్రాన్స్ఫార్మర్ దగ్గర అంటే ఇక్కడ లైన్స్ దగ్గర పెట్టేసుకుంటాం. అంటే ఛార్జింగ్ పెట్టుడు ఈజీగానే ఉంటుంది? ఈజీగానే ఉంటుంది. ఛార్జింగ్ పెట్టుకుంటే ఒకటి బ్యాటరీ అయిపోతుంది, ఇంకో బ్యాటరీ పర్సన్ వచ్చేసి ఛార్జింగ్ పెట్టుకుంటూ బ్యాటరీస్ తీసుకొచ్చేస్తారు. ఆపరేటర్ వర్క్ చేస్తుంటారు, రైతు మందు పోసేసుకుంటారు. ఓకే అన్న. ఇప్పుడు ఇది ఇక్కడ మిషన్ ఇక్కడ మనం టేక్ ఆఫ్ చేసినాం కదా, ఇక్కడ నుంచి ఎంత దూరం నాకు వెళ్ళే అవకాశం ఉంటుంది? ఇది 1 kilometer వరకు వెళ్తుంది. 1 kilometer వరకు వెళ్తుంది. మీరు అంటే 1 kilometer వరకు ఈజీగా చూసుకోవస్తుందా మిషన్? లేదు, మనం ఏంటంటే ఒక 150-200 meters వరకే చేస్తాం. దాని తర్వాత పోల్ ఉందా తీగ ఉందా అనేది మనం గమనించడం కష్టం అవుతుంది. సో అందుకని 200 meters వరకే చేస్తాం. ప్లేన్ ల్యాండ్ ఉందనుకోండి, టోటల్ ఎంత వరకు ఉందో అంతవరకు దానికి GPS ఇచ్చి వదిలేస్తాము. అదే ఆటోమేటిక్ గా అదే పైలట్ అవుతుంటుంది. ఆ ఏరియాలో అదే ఎక్కడ దాకా వెళ్ళాలో ఆ ఒడ్డు కాంచి మళ్ళీ రిటర్న్ అవుతుంది, ఆటోమేటిక్ జరిగిపోతుంది అనమాట. ఇంతవరకు స్తంభాలు ఇట్లా ఏమైనా ఉంటే మనం మాన్యువల్ గా చేయాల్సి వస్తుంది. ఓకే. ఇంతకుముందు ఎప్పుడన్నా క్రాషింగ్ అంటే ఎప్పుడన్నా మిషన్ ఏదైనా ప్రాబ్లం వచ్చి కింద పడిపోవడం? స్టార్టింగ్ అదే పైలటింగ్ ప్రాబ్లం. అంటే పైలటింగ్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటే అంత బాగుంటుందండి. మాకు ఒక 1 lakh వరకు మిస్టేక్ జరిగినాయి. అంటే ఏంటంటే డాష్ అయ్యి తగలు పడడం, చెట్టు కరెంట్ పోల్ హైట్ మించి పడడం, చెట్ల మీదకి వెళ్ళి పడిపోవడం ఇట్లా జరిగింది. సో అయినా డ్రోన్ కి ప్రాబ్లం ఉండదు. ఈ ప్రపోలర్స్ మాత్రమే విరుగుతాయి. ఈ ప్రపోలర్ సెట్ వచ్చేసి 3,500 ఉంటుంది. అంటే ఇది అది కలిపి రెండు కలిపి 3,500 రూపీస్ అవుతుంది. అన్న ఇది మామూలుగా ఏ పంటల్లో స్ప్రే చేస్తుందన్న? ఇది ఇక్కడ మన దగ్గర ఎక్కువ వరి ఉందండి. వరికి స్ప్రే చేస్తున్నాం. వరి నేను ఇప్పటి వరకు ఒక 2,000 ఎకరాల దాకా కొట్టుంటాను. మొక్కజొన్న కొడతాము, కంది చేనులు. అది ఇక్కడ మా దగ్గర ఉండే పంటలు ప్రజెంట్ అవేనండి. పత్తి. కానీ దాదాపు అన్ని పంటలకు స్ప్రే చేయొచ్చు. ఇది అది అని ఏం లేదు. ఏ పంట కంటే మన దగ్గర సోర్స్ అయితే ప్రజెంట్ అగ్రికల్చర్ ఫీల్డ్ మన దగ్గర చేసి అవే. సో వాటికి అయితే స్ప్రే చేయొచ్చు. అని ఇప్పుడు చూసుకున్నట్టయితే కొత్తగా ఏ ప్రోడక్ట్ వచ్చినా ఇప్పుడు దాదాపు 15 నెలల క్రితం హార్వెస్టర్ వచ్చినా కొందరు రైతులు మంచిగా ఉందన్నారు, కొందరు రైతులు మంచిగా లేదన్నారు. ఎవరైతే ఫస్ట్ ముందుకొచ్చి చేస్తారో వాళ్ళకు లాభమైన ఉండొచ్చు, నష్టమైన ఉండొచ్చు. మరి మీరు తీసుకొచ్చినప్పుడు రైతులు ఎలా తీసుకున్నారు? మేము తీసుకొచ్చినప్పుడు రైతులు అంటే డ్రోన్ అనేది అంతకుముందు తెలుసు. అంటే ఇప్పుడు వేరే ప్రోగ్రామ్స్లలో టీవీస్లలో ఇట్లా డ్రోన్స్ చూపిస్తున్నారు. సో మన దగ్గర కూడా ఉంటే కొంతమంది మేము ఇట్లా తీసుకొస్తున్నామంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి మేము స్ప్రే చేయించుకుంటామని తీసుకురమ్మన్నారు. సో ఇది ఏంటంటే పైలటింగ్ విషయం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. అంటే ట్రైనింగ్ ఎక్కువ టైమ్స్ తీసుకోవాలి, అంటే ఎక్కువ రోజులు తీసుకోవాల్సి ఉంటుంది. మేము ఒక 1 week లో ట్రైనింగ్ తీసుకున్నాము. సో దానివల్ల మాకు ఫస్ట్ స్టార్టింగ్ లో కొంచెం అంటే ఏంటంటే డాషింగ్ అవ్వడం, మన దగ్గర పోల్స్ అవి ఎక్కువ ఉంటాయి. మేము ట్రైనింగ్ తీసుకున్నా కూడా అటువంటి డిస్టర్బెన్సెస్ ఏమి ఉండకపోయేది. ప్లేన్ ల్యాండ్ ఉండేది. సో ఇక్కడికి వచ్చేసరికి డిస్టర్బెన్సెస్ ఎక్కువ, చెట్లు, పోల్స్. ఎందుకంటే మన దగ్గర అగ్రికల్చర్ కి ఎక్కువగా కరెంటు బాయిల్ అవి వాడుతూ ఉంటారు, బోర్లు ఉంటాయి. సో మేము తీసుకున్న ప్లేస్ లో ఓన్లీ కాలువ పారకమే. సో ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం స్టార్టింగ్ లో ఇబ్బందులు పడడం జరిగింది. సో మాకు ఫీల్డ్ రెగ్యులర్ గా మేము అనుకున్న దానికంటే ఎక్కువనే వచ్చేది. డైలీ మేము మా కెపాసిటీ ఎంత అంటే 15 acres చేసేది ఆ 5 batteries తోటి. మాకు డైలీ 40, 50, 100 acres వరకు వచ్చేది. జస్ట్ మేము దాంట్లో చూస్ చేసుకుని 15 acres వరకే చేసేవాళ్ళం. ఇప్పుడు మామూలుగా చూసుకున్నట్టయితే మనిషి స్ప్రే అంటే చేతితో స్ప్రే చేస్తారు కదా, ఇది మిషన్ తో స్ప్రే చేయడం వల్ల మరి కరెక్ట్ చెట్టు మీద పడుడు అవి పిచికారీ చేస్తే కరెక్ట్ స్ప్రేయింగ్ అవుతుందా అవుతలేదన్నా? 100% స్ప్రేయింగ్ అవుతుందండి. ఇప్పుడు మనుషులు స్ప్రే చేయడం వల్ల ఏంటంటే వాటర్ ఎక్కువ కలపడం జరుగుతుంది. అంటే ఎంత ఇప్పుడు ఒక ఎకరానికి
10 పంపులు కొడతారు, కొంతమంది 5 పంపులు కొడతారు, 7 పంపులు కొడతారు. అంటే దిగుబాటును బట్టి పంపులు పెరుగుతూ ఉంటాయి. సో ఇది ఏంటంటే ప్లెయిన్ గా పైనుంచి వెళ్ళిపోతుంటది. సో దీంట్లో వాటర్ తక్కువ పడతాయి. ఒక ఎకరానికి మేము స్ప్రే చేసేది 14 లీటర్స్ వాటర్ తోటి స్ప్రే చేస్తాము. అది ప్యూర్ మందు ఉంటది. సో ప్రతి దానికి ప్రతి చెట్టు అంటే తుంపర్లా పడి కంటికి కనిపించే నాజ్ తుంపర్లా పడుకుంటూ పోతుంటది అనమాట. అది పడగానే మొక్క మీద పడగానే అది శోషించుకుంటది. సో 100% పనిచేస్తుంది. దీంట్లో మనిషి చేయడం వల్ల ఏంటంటే ఒక ఎకరానికి లీటర్ మందు స్ప్రే చేస్తారు. దీనివల్ల ఏంటంటే 70% 700 ml సరిపోతుంది. అంటే ఒక 4 ఎకరాల రైతు 3 ఎకరాలు మందు తెచ్చుకుంటే 4 ఎకరాలకు స్ప్రే చేయొచ్చు. వేస్టేజ్ అనేది ఎక్కడ ఉండదు. వేస్టేజ్ అంటే ఇప్పుడు ఏదైతే స్ప్రేయర్స్ తీసుకుంటారో అంటే ఏదైతే పిచికారి మందులు తీసుకుంటారో అందులో ఒక 30% మిగిలే ఒక 30% మిగులుతుంది. అది డ్రోన్ కు ఖర్చు వెళ్ళిపోతుంది. ఓకే అన్న, ఇప్పుడు ఒక ఎకరానికి స్ప్రే చేయడానికి ఎంత టైం తీసుకుంటారన్న? 10 minutes పడుతుంది. ఒక మనిషి స్ప్రే చేయడానికి ఎంత తీసుకుంటారన్న? ఒక మనిషి 2 hours 3 hours పడుతుంది. ఓకే, అంటే దాదాపు మనిషికి అంటే ఇప్పుడు మామూలుగా మనిషికి ఎక్కువ కష్టతరం కాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది మంచిగా. ఓకే అన్న, ఇప్పుడు మీరు ఒక ఎకరానికి స్ప్రే చేస్తే ఎకరాన్ని చొప్పున తీసుకుంటారా గంటల చొప్పున తీసుకుంటారా? ఎకరాన్ని చొప్పున తీసుకుంటాం. ఓకే అన్న, ఒక ఎకరానికి ఎంత తీసుకుంటారు? 500 రూపీస్ తీసుకుంటారు. అదే ఒక మనిషి ఎకరానికి స్ప్రే చేయడానికి ఎట్లా తీసుకుంటాడు? మనిషి వచ్చేసి అంటే దిగుబాటుని బట్టి కొందరు 300 కొడతారు, కొందరు ఒక్కొక్క చోట అంటే 700 800 1000 రూపాయలు కూడా ఉంది. ఓకే, అంటే ఏరియాని బట్టి రేట్లు ఉన్నాయి. ఇప్పుడు మన ఏరియాలో వచ్చేసి ఇక్కడ 300 తీసుకుంటున్నారు, కొంతమంది 400 తీసుకుంటున్నారు. కొద్ది దూరం వెళ్తే దిగుబాటు ఎక్కువ ఉంది అనుకోండి, ఒక మనిషి ఒక ఎకరమే స్ప్రే చేస్తారు డే మొత్తం. 1000 రూపీస్ చార్జ్ చేస్తారు. ఓకే అన్న, ఇప్పుడు దీనికి మనుషులు స్ప్రే చేస్తే దాని మిషన్ వెనుక ఇంకొకరు అంటే వాటర్ సప్లై చేయడానికి ఒకరు వెళ్ళాలి కదా, దీనికి ఏమన్నా ఎక్కువ మనుషులు అవసరం లేదు. నీకు ఒక ఎకరానికి ఒకే దగ్గర ఒక బిందె తెచ్చుకుంటే 14 లీటర్ల నీళ్ళు తెచ్చుకుంటే అక్కడ నీ దగ్గరికి వచ్చి ఆలుతుంది. డ్రోన్ నీ దగ్గరికి వచ్చి ఆలుతుంది, అయిపోద్ది. ఓకే అన్న, ఇప్పుడు కొత్తగా కొందరు మిషన్ తీసుకోవాలనుకుంటారు కదా, మరి మిషన్ తీసుకోవాలనుకున్న వాళ్ళకు మీరు చెప్పాలనుకుంటే అంటే ఎలా చెప్తారు? అంటే మిషన్ తీసుకుంటే లాభం ఉంటుందా, ఎట్లా, మరి మార్కెటింగ్ ఎలా ఉంది అంటే మీరు అనుభవంతో చూశారు కదా, తీసుకోవాలన్న వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫీల్డ్ అయితే ఉందండి, చాలా ఫీల్డ్ ఉంది. మేము చేసేది మాకు ఎప్పుడైనా డైలీ ఒక 50 acres వరకు వస్తుంది. మేము చేసేది 20 acres. ఇప్పుడు బ్యాటరీస్ కెపాసిటీ పెంచినా కాబట్టి 25 వరకు చేస్తున్నాము పర్ డే. అంతకు మించే ఫీల్డ్ వస్తుంది. కానీ మేము ఏంటంటే నువ్వు చెప్పాడు దానికి మేము ఎంతవరకు అయితే చేయగలమో అంతవరకు ఆర్డర్ తీసుకుంటాం, మిగతా చేయలేమని చెప్పేస్తాం. లేదంటే వేరే డే నెక్స్ట్ డే ఉంటానంటే ఆ రోజుకి ఎక్స్టెన్షన్ చేస్తాము. ఫీల్డ్ వచ్చేసి ఇప్పుడు లాభం వచ్చేసి అంటే ఎకరానికి 500. అంటే దీంట్లో మేజర్ ఖర్చు వచ్చేసి మనకు బ్యాటరీస్ పడతాయి. ఒక ఎకరానికి మనకు 250 రూపీస్ బ్యాటరీ ఖర్చు అయిపోతుంది. అంటే ఒక బ్యాటరీ 70,000, దాని లైఫ్ వచ్చేసి 4 to 500 acres వస్తుంది. అంటే 250 రూపాయలు బ్యాటరీకి వెళ్ళిపోతుంది. 50% బ్యాటరీకి వెళ్ళిపోతుంది, 50% ఇన్కమ్ జనరేట్ అవుతుందండి. ఇప్పుడు మీరు మిషన్ తీసుకున్న కానీ ఏమైనా రిపేర్స్ వచ్చాయా? మిషన్ అని మాన్యువల్ గా మనకు అక్కడ చెప్పేస్తారు. అంటే మనకు ట్రైనింగ్ పీరియడ్ లో అన్ని చెప్తారు. టోటల్ మేమే సెటప్, అంటే అసెంబ్లింగ్ అంతా మేమే చేసుకుంటాం. ప్రాబ్లం ఏమి ఉండదు. మిషన్ లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనం జాగ్రత్త. ఇప్పుడు మిషన్ తీసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి, ఎక్కడైతే మంచి మిషన్ దొరికే అవకాశం ఉంటుందండి? ఇవి మిషన్స్ అంటే మేము అప్పుడు గుంటూరులో తీసుకొచ్చినామండి. గుంటూరులో తీసుకొచ్చినాము. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా అవైలబుల్ గా ఉంది. ఒకవేళ అన్న ఇప్పుడు వరంగల్ కదా మనది, వరంగల్ దగ్గరలో ఎవరైనా 50 kilometers లోపు మా దగ్గర కూడా స్ప్రే చేయాలి, మా దగ్గర ఒక 50 ఎకరాలు ఉంది, 100 ఎకరాలు ఉంది అంటే వెళ్తారా అన్న? వెళ్తామండి. ఓకే, దానికైతే ఎంత కాస్ట్ చేస్తారు? అంటే ఇప్పుడు మనకి అక్కడ దాకా వెళ్ళడానికి కొంచెం ఎక్స్పెన్సెస్ అవుతాయి. అంటే డీజిల్ కానీ లేదా మ్యాన్ పవర్ ఎక్స్పెన్సెస్ కానీ కొంచెం పెరుగుతాయి. సో దాని వరకు మేము ఏంటంటే లోకల్ వరకు 500 రూపీస్ చేస్తున్నామండి. లోకల్ అంటే అవుట్ సైడ్ అంటే ఒక 20 kilometers ఏబో వెళ్ళాలంటే 50 రూపీస్ ఎక్స్ట్రా చార్జ్ చేస్తాము. అదే ఒక 50 kilometers 70 kilometers వెళ్ళాలంటే 100 రూపీస్ ఎక్స్ట్రా చార్జ్ చేస్తాం. అన్న మీరు మిషన్ తీసుకొని ఎన్ని ఇయర్స్ అయిందన్న? లాస్ట్ ఇయర్ జనవరిలో తీసుకున్నాం. అంటే 1 year 30 months అవుతుంది. ఓకే అన్న, అంటే ఇప్పుడు ఈ మిషన్ తీసుకున్న కానీ ఎన్ని వందల ఎకరాల వరకు స్ప్రే చేసేళ్ళు? 2000 ఏబో చేసినాం. ఓకే అన్న, ఇప్పుడు మీకు అంటే మీరు మిషన్ తీసుకున్న ఖర్చు వెళ్ళిపోయిందా, ఎట్లా అంటారు? మాక్సిమం వెళ్ళిపోయింది. తర్వాత వెహికల్, తర్వాత బ్యాటరీస్ సెటప్ చేసుకోవడానికి టోటల్ ఓవరాల్ గా అంటే 10 lakhs దీని మీద వెళ్ళిపోయిందండి. ఓకే, ఇది మిషన్ ని తీసుకోవడానికి ఎట్లా తీసుకుపోతారన్న మీరు? వెహికల్ అదే జీప్. అంటే స్టార్టింగ్ లో మేము ఏంటంటే 2-wheeler మీద ట్రై చేసినాము, కానీ లాంగ్ వెళ్ళాలంటే ఇబ్బంది అయిపోయింది. సో ఆ స్ట్రగుల్ పడుతూ వెహికల్ తీసుకున్నాము. దీని మీద వచ్చిన ఇన్కమ్ తోటే వెహికల్ తీసేసుకుని ఆ వెహికల్ లోనే ఇంకా మేము ఎక్కడికంటే అక్కడికి వెహికల్ లోనే జర్నీ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ స్ప్రేయర్ తోని స్ప్రే చేసుకున్న రైతన్నని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్కారం అన్న, మీ పేరు? గంగాధర్. ఓకే అన్న, మీరు ఈ మిషన్ తో మీరు వరిలో స్ప్రే చేసుకున్నారు కదా, అంటే ఇదే ఫస్ట్ టైం చేసుకున్నారా, ఇంతకుముందు ఎప్పుడైనా చేసుకున్నారా? ఇది తీసుకొచ్చిన ఇయర్ నుండి చేస్తున్నాం మేము. ఓకే, అంటే ఇది 3వ సీజన్ మీరు స్ప్రే చేయించుకున్నారు. ఓకే అన్న, మీకు ఎన్ని ఎకరాలు ఉందన్న? 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు ఉంది కదా, దీంతో స్ప్రే చేసిళ్ళు, అంత ముందు మనుషులతో కూడా స్ప్రే చేయించారు కదా, మరి ఆ పంట దిగుబడి ఎలా ఉంది, ఈ పంట దిగుబడి ఎలా ఉందన్న?
దీంతో బెటర్గా ఉంది. ఓకే ప్లస్ మాకు మ్యాన్ పవర్ వచ్చేసి చాలా ఇబ్బందిగా ఉంది. ఓకే సో తనతోటి అయితే ఒక వ్యక్తికి వచ్చేసి 800 రూపాయలు ప్లస్ ఇంకో 100 రూపీస్ ఎక్కువ ఖర్చు వచ్చేది, 900 రూపాయలు తనకి పర్ డేకి. ఓకే తను వచ్చేసి మళ్ళీ ఎకరం నుండి 2 ఎకరాలు మాత్రమే కొట్టేవాడు. సో దాంతోపాటు మనం వాటర్ కూడా ఒక 8 పంపుల నుండి 11 పంపుల వరకు కొట్టేది ఒక ఎకరానికి వచ్చేసి. అంటే 2 ఎకరాలకు వచ్చేసి 22 పంపుల వరకు కొట్టేది మేము. ఓకే సో 22 పంపులకు కొట్టాలి అంటే వాటర్ వచ్చేసి ఎక్కువ మొత్తంలో పడేది. దాంతో పొద్దున్న నుండి ఈవినింగ్ వాటికి మాకు వర్క్ అనేది ఉండేది. ఇది దీంతో కొట్టడం వల్ల జస్ట్ ఒక 20 మినిట్స్ 30 మినిట్స్లో 4 ఎకర్స్ కంప్లీట్ అయిపోతుంది మాకు కంప్లీట్గా. అంటే అంతమంది చూసుకున్నట్టయితే ఒక 10 గంటలు స్ప్రే చేయాల్సిన టైం పట్టేది ఒక 20 నిమిషాలలో అయిపోతుంది. దాదాపు 90% కష్టం అనేది తగ్గిపోయింది. చాలా ఓకే.